చేస్తున్నారు. ఇట్లా మన తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చడం చాలా గొప్పతనం. అన్నిట్లా ముందుకు సాగుతున్నారు కేసీఆర్ గారు. ఇది ఇంకా ముందుకి చాలా సాగాలి, విజయవంతం కావాలని కేసీఆర్ గారికి ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి మన తెలంగాణలో మన ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం చాలా గ్రేటు. అన్నిటికీ కూడా అన్నిట్ల స్థాయికి కూడా ముందుకి తీసుకుపోతుండే అతను చాలా బాగా చేస్తుంది కేసీఆర్. ముందుగా కేసీఆర్ గారికి హ్యాండ్స్ అప్. ముందు నెక్స్ట్ దీని మీద స్పందన ఏంటి సార్? దీని మీద ఏంటంటే చాలా బాగా చేస్తారు సార్, చాలా సూపర్ ఉంటుంది. ప్రజలు కూడా చాలా మంది వస్తారు. రేపు చాలా మొత్తం ఇక్కడ అంతా జన సముద్రం అయిపోతుంది, మొత్తం సముద్రంలోకి అయిపోతుంది మొత్తం. సండే శనివారం ఆదివారం కాబట్టి పబ్లిక్ అందరూ ఇంటికి ఉంటారు కాబట్టి అందరు చూడనీకే ఎంజాయ్కి వస్తారు. ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇది. ఇంతకుముందు మనం కార్ రేసింగ్ అంటే ఓన్లీ టీవీలలో చూసేవాళ్ళం. ఇప్పుడు కేసీఆర్ గారి ఇదా అన్నట్టుగా మన హైదరాబాద్లో కూడా కార్ రేసింగ్ చూడటం జరుగుతుంది. దాని మీద ఇది అంటే కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నాడు. ఆయన ప్రతిదానికి చేస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్ కానీ, ఇప్పుడు రేసింగ్ కానీ, ప్రతిదానికి ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటూ చాలా బాగా చేస్తున్నాడు. అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాడు. వీళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. చాలా ఆయన ఉన్నాడు కాబట్టి మంచి సపోర్ట్ చేయగలుగుతున్నాడు కేసీఆర్ గారు. రోజైతే కాదు కదా, ఏదో ఇప్పుడు అందరి కోసం చేస్తున్నాడు. ఒక ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన రేసింగ్ ఇక్కడ పెట్టింది కాబట్టి చూడాలి కాబట్టి చేస్తున్నాడు. ఒక 2 days తర్వాత మనకి మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఒక 2 రోజుల వరకే తిప్పాలి. రేపైతే శనివారం ఎట్లా హాలిడే ఉంటుంది అందరికి, సండే కాబట్టి ఎట్లా హాలిడే ఉంటుంది. ఎంజాయ్మెంట్గా వస్తారు అందరూ ఒక 2 days వరకు. సినిమాలకి ఇబ్బంది కదా సార్, ప్రసాద్ ఐమాక్స్ కొంచెం క్లోజ్ అయింది కదా, అంటే మేము వీకెండ్ హాలిడేస్ అంటే కంపల్సరీగా ఓకే. సినిమాలకు వస్తారు. ఇప్పుడు మేము నందమూరి అభిమానం తరఫున వచ్చినానండి. నేను కళ్యాణ్ రామ్ మూవీ చూద్దామని వచ్చిన, మాకు డిసప్పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మూవీ కోసం వచ్చిన, ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. అయినా మళ్ళీ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతున్న మూవీ చూడడానికి, కళ్యాణ్ రామ్ మూవీ కోసం. ఆయన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రోడ్డు అడ్జస్ట్మెంట్ కావాలి అప్పుడప్పుడు. ఏదో ఇప్పుడు నెక్స్ట్ టైం అట్లా ఉంటుంది. ఐమాక్స్ అంటేనే ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ అంటేనే చాలా గొప్ప పేరున్న గల హైదరాబాద్ అనమాట. ఇది టైంగఢ్ దగ్గర. ఇంతకుముందు రేసింగ్ జరిగింది, ఇప్పుడు అవుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా ముందుకు తీసుకుపోతున్నారు. చాలా బాగా తీసుకెళ్తున్నారు ముంగడికి. ఇది కాకుండా ఇంకా మన నేషనల్లో పోయేటట్టు కూడా చేయాలి కేసీఆర్ గారు. ఇక్కడ కాకుండా కూడా నేషనల్లో మన హైదరాబాదు ఏందో, మన పవర్ ఏందో చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఇది ముందుకు ఇంకా ముందుకు సాగాలి, ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మామూలుగా మనం పోయినసారి ఏమో ఇంజన్ రేస్ జరిగింది. ఓకే. ఈసారి కొత్త తరహాగా బ్యాటరీ కార్లు కూడా, ఎలక్ట్రానిక్ కార్స్ కూడా రన్నింగ్ అంటున్నారు సార్. ఇంతకుముందుకి బ్యాటరీ వచ్చింది కరెక్టే సార్. ఇప్పుడు మొత్తము మోడల్స్ అంటే కొత్తగా వస్తున్నాయి. ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, జనరేషన్ మారిన కొద్దీ డిఫరెంట్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానికల్ వచ్చింది, ఇంతకుముందు బ్యాటరీ వచ్చింది. దానికంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి తీసుకొచ్చారు. ఇంతకుముందు దానిలాగా డిఫరెంట్గా ఉండాలని ఈసారి ఎలక్ట్రానికల్ తీసుకొచ్చారు. బ్యాటరీది ఆ టైంలో తీసుకొచ్చారు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి మన తీసుకొచ్చారు మన ఎలక్ట్రానికల్. కొత్తగా తీసుకొస్తున్నాడు కేసీఆర్ గారు. ఏంటంటే తీసుకురావడం కొత్త విధానం తీసుకొచ్చినాడు. లాస్ట్ టైం అట్లా కాకుండా ఇప్పుడు ఇంకో మళ్ళీ వేరే చూపిద్దామని ఈసారి ఎలక్ట్రానికల్ తీసుకొచ్చారు కేసీఆర్ గారు. థ్యాంక్ యూ. మనం 2 రోజులు సహకరించాలి. 2 రోజులు మనం అందరి కోసం మనం కాంప్రమైజ్ కావాలి. మూవీస్ చూడాలనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ పోయి చూడండి. వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు. అందరూ పోయి అక్కడ ఎంజాయ్ చేయండి. మనం కూడా వేరే వాళ్ళకి కూడా ఛాయిస్ ఇస్తుండాలి. అందరికీ మనం కూడా కలిపి చూసుకుంటుండాలి. మనం కూడా కొద్దిగా ఏంటంటే మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. దాంట్లో మనం ఏమి ఇబ్బంది పడద్దు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఒక 2 days, రేపు శనివారం ఆదివారం అయితే క్లోజ్ అయిపోతుంది. మనం కొద్దిగా కోఆపరేట్ చేసుకోవాలి. మనం అందరం బాగుంటాం. అందరి కోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. జై కేసీఆర్.